మేడారం జాతరలో భాగంగా సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి గౌరవ సూచకంగా వనం పండుగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగ అడవిలో నుండి వెదురు లంకాను తెచ్చి గద్దెపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రక్రియను వనం ప్రతిష్టాపన ఘట్టం అంటారు. శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. నిన్న రాత్రి సారలమ్మని తీసుకొచ్చి గద్దె మీద పెట్టడం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి సమ్మక్క సారలమ్మ తల్లకు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఉదయం ఎవరైతే ఇక్కడ సమ్మక్కను తీసుకొచ్చే వారు ఉంటారో వీరు మొదగాల వనంకు వెళ్ళి అక్కడ కంకవనం తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు ఆ కంకవనం తీసుకొచ్చడంతో మనతో పాటు కొంతమంది పూజారులు ఉన్నారు. చెప్పండి, ఫస్ట్ ఈ యొక్క కంకవనం తీసుకొచ్చిన జాతర ఎలా ప్రారంభం చేస్తున్నారు? మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మరి ఆసియాలోని అతిపెద్ద జాతర గిరిజన జాతర ఘట్టం మొదలైంది. ఈ రోజుతోటి ఎంతోమంది కోటి భక్తులు ఎదురు చూస్తున్నటువంటి సమ్మక్క మరికొద్ది గంటల్లో రాబోతుంది. ఉదయాన్నే లేచేసి ఇప్పుడే మన తల్లి గద్దెలపైకి వచ్చేసినటువంటి కంకవనం చూసాము. అనేక భక్తులు సంఖ్యలో రద్దీ ఉండడం చేత కొంచెం లేట్ అయింది. మరికొద్ది గంటల్లో మరి చిలకలగుట్ట నుండి సమ్మక్క రాత్రి 7-8 గంటలకు మరి తల్లి గద్దెలపై వచ్చేటువంటి సందర్భం మనం చూస్తాం. సారలమ్మ నిన్న తీసుకురావడం జరిగింది కదా, అంత రాత్రి లేట్ అయింది. మరి ఈ రోజు కూడా సమ్మక్క ఏ టైంకు గద్దె మీద చేరుకునే అవకాశం ఉంటుంది? ఈ రోజు సమ్మక్క చిలకలగుట్ట బయలుదేరి అలాగే రాత్రి 7 నుండి 8 గంటల మధ్య గద్దెలపై వచ్చేటువంటి సందర్భం మనం చూస్తాం సార్. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ చెప్పేది పూజారులు. ఎందుకంటే కంకవనం తీసుకొచ్చుడుతోనే యొక్క జాతర ప్రారంభం అవుతుంది. కంకవనం తీసుకొచ్చి అక్కడ ఆదివాసీ పద్ధతిలో వారు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా వెళ్ళి ఎవరైతే సమ్మక్క పూజారులు ఉన్నారో పూజారులు అందరూ వెళ్ళి చిలకలగట్టుకు వెళ్తారు. చిలకలగట్ట నుంచి మధ్యాహ్నం సాయంత్రం 3 గంటల నుంచి ఈ యొక్క మొత్తం ప్రారంభం అవుతుంది జాతరకు సంబంధించి. అక్కడ నుండి నేరుగా చిలకలగట్ట నుంచి రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో కూడా సమ్మక్కను తీసుకొచ్చి గద్దె మీద చేర్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మేడారం ప్రాంగణంలో చూడొచ్చు, మొత్తం భక్తులతో మొత్తం నిండిపోయింది. ఇదే క్రమంలో చూస్తే ఇప్పటివరకు ముగ్గురు ఇటు సారలమ్మ గద్దె మీకు రాత్రి 11 గంటల టైంలో సారలమ్మ కూడా గద్దె మీకు రావడం జరిగింది. దాంతోపాటు ఇటు పగిడిద్దరాజు గోవిందరాజు ఇద్దరిని కూడా గద్దె మీద ప్రతిష్ఠించడం చేసింది. ఇప్పుడు ముగ్గురిని మొత్తం భక్తులు అందరూ కూడా వచ్చి లక్షలాది మంది వచ్చి ఈ యొక్క భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఈ యొక్క జాతరకు సంబంధించి ఈరోజు ముఖ్యమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సమ్మక్క తల్లి కూడా సాయంత్రం రావడానికి కోట్లాది మంది మొత్తం ఎక్కడ ఉన్న అందరూ కూడా ఈ యొక్క తల్లి రాక గురించే వేచి చూడడం జరుగుతుంది. ఇట్లనే చూస్తే ఈ యొక్క గద్దెల ప్రాంగణం చూస్తే మొత్తం ఇప్పటివరకు కూడా పెద్ద ఎత్తున దర్శించుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఈరోజు రాష్ట్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అతనితో పాటు గవర్నర్ కూడా వచ్చి సమ్మక్క తల్లిని దర్శించుకునే అవకాశం కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. మేడారం గద్దెల నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.